ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ క్రికెట్. ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 33 లాస్ట్ ఓవర్ థ్రిల్లర్లో ముంబై విన్నింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్తో మ్యాచ్ని గెలిపించాడు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి వచ్చింది ముంబై. ఇషాన్ కిషన్ త్వరగానే అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఇంకా సూర్య ఇన్నింగ్స్ని చక్కదిద్దారు. వీరిద్దరి మధ్యలో 81 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. స్టార్టింగ్లో రోహిత్ శర్మ క్విక్గా ఆడిన మధ్యలో స్లో అయ్యాడు. స్కై మాత్రం అద్భుతమైన షాట్స్తో 50 కంప్లీట్ చేసుకున్నాడు. 36 దగ్గర రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. బ్యాటింగ్కి వచ్చిన తిలక్ సూర్యకి మంచి సపోర్ట్ ఇచ్చాడు. అద్భుతమైన బ్యాటింగ్తో స్కై 78 దగ్గర అవుట్ అయ్యాడు. పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ మంచి క్యామో ఇచ్చాడు. తిలక్ వర్మ మంచి ఫినిష్ చేశాడు. 193 చేజింగ్కి వచ్చిన పంజాబ్ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. సెకండ్ ఓవర్ వేసిన బుమ్రా 2 వికెట్లు తీసుకున్నాడు. థర్డ్ ఓవర్లో కోర్జీ ఇంకో వికెట్ తీసుకున్నాడు. 14 for 4 అయింది పంజాబ్. శశాంక్ సింగ్ మంచి బ్యాటింగ్ చేశారు. సీనియర్స్ అందరూ ఫెయిల్ అయిన ఇద్దరు అన్క్యాంప్డ్ యంగ్ ప్లేయర్స్ మంచి ఫైట్ చేశారు. 41 దగ్గర శశాంక్ అవుట్ అయ్యాడు. అశుతోష్ మాత్రం ముంబై బౌలర్స్కి చుక్కలు చూపించాడు. బ్రార్తో కలిసి 57 రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు. 6ల వర్షం కురిపించాడు. ఒక టైంలో మ్యాచ్ని ఫినిష్ చేస్తాడు అనుకున్నాం, కానీ కార్జీ వేసిన ఓవర్లో 61 దగ్గర అవుట్ అయ్యాడు. బ్రార్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. లాస్ట్ ఓవర్ వరకు ఫుల్ ఇంట్రెస్టింగ్గా వచ్చింది మ్యాచ్. 9 రన్స్ తేడాతో ముంబై గెలిచింది.